హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. నేను పద్మాని. ఈరోజు వంకాయ ములక్కాయ పాలు పోసి కర్రీ అండి. అసలు ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక బాండీలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగుతున్నాక 2 ఎండుమిర్చి, అలాగే మినప్పప్పు అండి 1 స్పూను వేసి, దాంట్లో 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసి వేగనియాలండి. తాలింపు గింజలు వేగిన తర్వాత అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయ అండి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలు అన్నమాట ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకొని రెండుని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక ఇందులో 1 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకు తొందరగా వేగుతాయి అన్నమాట ఉల్లిపాయలు టమాటాలు. అలాగే 1 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు మనం వంకాయ ముక్కలు కడుక్కొని ముక్కలు కూడా అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా వేసినాక మూడింటిని బాగా మనము గరిటతో తిప్పుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి. వేగుతూ ఉన్నప్పుడు మనము మూత పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అన్నమాట. 10 మినిట్స్ అయినాక మూత తీసేసి మళ్ళీ ఒకసారి ముక్కలు కలుపుకోవాలి. కొద్దిగా మగ్గుతూ ఉంటున్నట్టు ఉంటాయి అన్నమాట. అప్పుడు ములక్కాయ ముక్కలు కడుక్కొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మళ్ళీ దానికి ఇందులో మనము సన్నగా ముక్కలు కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దామండి. మగ్గనిద్దాము ఎంతంటే 10 మినిట్స్ మగ్గనిద్దాము. దానికి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకొని కాసేపు అయినాక 10 మినిట్స్ అయిందండి. ఇప్పుడు మూత తీసి చూసారా కొద్దిగా మగ్గింది. ఈ విధంగా మగ్గుతున్నప్పుడు మనము దీంట్లో ఏం మసాలాలు వేయొద్దండి. వేయకోకుండానే ఉట్టి కారం ఒకటే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం కూడా ముక్కలకన్నిటికీ పట్టించుకొని కొద్దిగా మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని దగ్గరికి అంతా చేసుకోనండి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కాసేపు ఉడకనియాలండి. తర్వాత మళ్ళీ మూత తీసి చూడంగానే ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ఆయిల్ పైకి వచ్చి ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే 1 కప్పు పాలు పోసుకోవాలండి. మంచి చిక్కటి పాలు పోసుకోవాలి. పోసుకున్న తర్వాత ఒక్కసారి లైట్గా కలుపుకోవాలి. ఓకే కలిపేయకూడదు. లైట్గా అలా కలిపేసేసి కదిలించకుండా ఇక మూత పెట్టేసేయాలండి. పద్దాక కదిలించుకోకుండా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత తీస్తే ఈ విధంగా వస్తుందండి. ఈ కర్రీ చూసారా ఎంత గ్రేవీగా చక్కగా వచ్చిందో. అంతేనండి. ఈ విధంగా అయినప్పుడు ఈ పలసన ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పాలు పోసాం కదా, పాలు పోయటం మీద తర్వాత కొంచెం కర్రీ గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకని ఈ పలసంతో దించేయచ్చు. ఇక చివరిగా కొత్తిమీర జల్లు వేసుకుందామండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా మనము బౌల్లోకి తీసుకుంటామేనండి. నచ్చిందండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది కనుక వేడివేడి అన్నంలో తింటే అసలు ఎంత బాగుంటుందంటే అండి చాలా చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకోండి.